అలాగా ఈ నక్షత్రాదులన్నిటికీ ఒక నియమంగా కదిలిస్తూ ఉన్నటువంటి స్వరూపంగా ఎవడున్నాడో ఆయన నక్షత్రనేమి నక్షత్రీ క్షమ. ఎంత సహనం ఉంటే ఈ పని చేస్తారండి. అన్నీ సహించేటటువంటి సమర్థత. ఇన్ని నక్షత్రముల్ని క్షమించుట అంటే అర్థం తప్పు చేస్తే క్షమించడం కాదు ఇక్కడ అర్థం. సహించుట, భరించుట అటువంటి శక్తి గలవాడు. ఇక్కడ అనిర్విణ నుంచి జ్యోతిర్మండల నిర్వాహకుడైన పరమాత్మను చూస్తున్నావు. ఫిగర్ అంతా దాటిపోయిందండి. ఒక భూమి, అందులో కాలములు, ఇవి దాటిపోయాం. అనంత విశ్వం గురించి మాట్లాడుతున్న సనాతన ధర్మానికి నమస్కారం. ఈ అనంత విశ్వం, వాటిలో ఉన్న అనంత జ్యోతిర్మండలములు, వాటికి ఆధారమైన భగవానుడి గురించి చెప్తున్నారు. వీటన్నిటినీ నిర్వహిస్తున్నాడు సహన శక్తితో. అంతేకాదు సద్గుణాల్లో ఒకటి క్షమ. బాగా తెలుసుకోండి, క్షమ లేనివాడు ఏదీ సాధించలేడు. ఈ మాట రాముడు స్వయంగా చెప్తాడు. ఎక్కడంటే అయోధ్యకాండలో రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై సీతాసహితుడై చిత్రకూట పర్వతం వద్ద ఉన్నప్పుడు ఒక కలకలం వినబడుతుంది. ఈ కలకలం ఏంటో తెలుసుకో లక్ష్మణ అంటే చెట్టెక్కి చూస్తాడు దూరంగా. వెంటనే కిందకి దిగి ధనస్సు కలు. ఇద్దరూ అక్కడున్నారు కదా, రియాక్షన్స్ ఎవరు ఎలా ఉన్నాయో చూడండి. అదే రాముడు అంటే. అప్పుడు స్థిరంగా ఒక మాట చెప్తాడు, క్షమ ప్రధానమయ్యా లక్ష్మణ. అతడు యుద్ధానికి వచ్చాడు, నా నాశనం చేయడం చెప్పాడా నీకు? నువ్వు తొందరపాటుతో నిర్ణయిస్తున్నావు కనుక తొందరపాటుతో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. క్షమ. ఇలాంటి మాటలు రామాయణం నుంచి నేర్చుకుని జీవితంలోకి తెచ్చుకోండి. కానీ ప్రధానికి తొందరపాటు, ఆవేశాలు కాదు, క్షమ. క్షమతోనే పనులు నిర్వహింపబడతాయి, సహనంతో నిర్వహింపబడతాయి. అందుకే క్షమ భగవద్గుణం. ఈ పృథ్వీని భరిస్తున్నాడు, నక్షత్రాలను భరిస్తున్నాడు. అంతేకాదు భక్తుల తప్పుల్ని క్షమిస్తున్నాడు. ఇంకేమున్నది? అది క్షమ క్షామ తర్వాత మాట అది.